చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారు? ఆయన ఏ దేశంలో పర్యటించారు? ఇంతకీ విశ్రాంతి కోసం వెళ్లారా లేక వైద్యం కోసం వెళ్లారా? చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసినా ఈ ప్రశ్నలకు మాత్రం తెలుగుదేశం పార్టీ నుండి కానీ ఆయన కుటుంబం నుండి కానీ స్పష్టమైన సమాధానం రావడం లేదు. మరోవైపు సీఎం జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చారు. పోలీసు అధికారులు ఈ సమాచారాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ చంద్రబాబు ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు అంటే ఆ విషయం పోలీసులకే కాదు ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా తెలియకపోవడం గమనార్హం. ఇందులో దాగి ఉన్న మర్మమేంటి? ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికల పోలింగ్ ముగిశాక ముఖ్య నేతలంతా విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరారు. మళ్లీ శుక్రవారం నేరుగా లండన్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని సీఎం కార్యాలయం, ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు కూడా ప్రకటించారు. సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు, వచ్చినప్పుడు కూడా ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. సీఎం జగన్ విదేశీ పర్యటన ఇంత పారదర్శకంగా సాగితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విదేశీ పర్యటన మాత్రం అంతా మిస్టరీగా మారింది. ఎన్నికల పోలింగ్ ముగిశాక మే 13న చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. హైదరాబాద్లో నివాసం ఉండే చంద్రబాబు అక్కడి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో చంద్రబాబుని ఇమిగ్రేషన్ అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లలో నిందితుడిగా ఉన్నందున తొలుత అనుమతించలేదు. తర్వాత తగిన డాక్యుమెంట్లు చూపించడంతో అనుమతిచ్చారు. హైదరాబాద్ నుండి దుబాయ్కి చంద్రబాబు వెళ్లారు. అంతే, అక్కడి నుండి మరి చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు ఏ దేశంలో ఉన్నారో, ఏ దేశాల్లో పర్యటించారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు గతంలో ఊదరగొట్టే టీడీపీ అనుకూల మీడియా గాని, టీడీపీ సోషల్ మీడియా గాని చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఫోటోను కూడా చూపించలేదు. చంద్రబాబు విదేశాలకు విశ్రాంతి కోసం వెళ్తున్నారని ఓ ఎల్లో పత్రిక, చంద్రబాబు వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నారు అని మరో ఎల్లో పత్రిక భిన్నమైన వార్తలు రాశాయి. చంద్రబాబు అమెరికా వెళ్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అసలు చంద్రబాబు అమెరికానే రావడం లేదంటూ సాక్షాత్తు టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్ నుండి దుబాయ్లో ల్యాండ్ అయిన చంద్రబాబు 10 రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నారు. మధ్యలో ఇటలీ వెళ్లారన్న ప్రచారం సాగింది. అసలు చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ ఏ దేశంలో ఉన్నారో, ఎక్కడ పర్యటించారో కూడా ఎక్కడా ఎల్లో మీడియాలో కూడా వార్తలు రాలేదు. గతంలో విశ్రాంతి కోసం వెళ్లినా, వైద్యం కోసం వెళ్లినా, చంద్రబాబు విజ్ఞానం కోసం, పెట్టుబడుల కోసం వెళ్లారని జాకీలు ఎత్తిన ఎల్లో మీడియా ఈసారి 10 రోజుల పాటు విదేశీ పర్యటనపై ఎక్కడా ఒక్క వార్త కూడా రాయలేదు, చూపించలేదు. అంతేకాదు, మరింత అనుమానాస్పదంగా చంద్రబాబు మే 29న విదేశాల నుండి తిరిగి వచ్చిన రోజు కూడా ఆయన పర్యటన వివరాలను వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని ముందుగానే పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారన్న సమాచారం మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు అడిషనల్ పిఎస్ రాజగోపాల్ ఇచ్చిన సమాచారంలో ఎక్కడా కూడా చంద్రబాబు ఏ దేశం నుండి తిరిగి వస్తున్నారో మాత్రం పోలీసులకు తెలపలేదు. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. చంద్రబాబు విదేశాలకు నల్లధనం దాచుకోవడానికి వెళ్లారని, అందుకే ఏ దేశం వెళ్లారో ప్రకటించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కనీసం ఆయన ఎల్లో మీడియా కానీ నోరు విప్పడం లేదు. చంద్రబాబు 10 రోజుల పాటు ఏ దేశంలో పర్యటించారో, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారో తెలియకుండా సీక్రెట్ గా ఉంచింది టీడీపీ. సాధారణంగా చంద్రబాబు విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన పార్టీకి చెందిన వారు ఫోటోలు దిగి హల్చల్ చేస్తారు. కానీ ఈసారి వాళ్ళ ఫోటోలకి కూడా దొరకకుండా చంద్రబాబు రహస్యంగా ఎక్కడ విదేశీ పర్యటన చేశారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.